రామయ్య కథ. రామయ్య గారి గురించి చెప్పాను కదా మీకు. ఆయనకి 5 కూతుళ్ళు, మగ పిల్లోడు పెద్దోడు, 5 ఆడపిల్లలు. ఇప్పుడు 3 ఆడపిల్లలు పెళ్ళైనాయి, కొడుకు పెళ్ళయింది. 2 ఆడపిల్లలకి పిల్లలు పుట్టారు. మగ పిల్లోడికి ఒక అమ్మాయి పుట్టింది. ఈ 2 అమ్మాయి కూడా ఒక అమ్మాయి పుట్టింది. పెద్ద అమ్మాయికి 2 అమ్మాయిలు పుట్టారు. ఇక 3వ అమ్మాయికి పెళ్ళయింది, కానీ ఇక్కడే ఉంది. చిన్నపిల్ల కదా, ఇక్కడే ఉంది అత్తగారింట్లో ఒకేలా. ఇంకా అయితే ఈ ఈ రా ఈ రామయ్య చాలా హ్యాపీగా మంచి కుటుంబం కాబట్టి ఎవ్వరికి ఏ కల్మషము లేదు. కోడలికి ఏం కావాలన్నా తెచ్చి పెడతారు కాబట్టి ఆ కోడలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి అందరూ బాగున్నారు. కానీ ఒక విషాదం జరిగింది ఆ రామయ్య ఇంట్లో. చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కళ్ళు, ఇది అబద్ధం కాదు, నిజం. నేను చెప్పే కథ మొత్తం నిజమే. విషాదం ఏమిటంటే, 3వ అమ్మాయిని ఒక పక్కన పల్లెటూరు మంచి ఆసాములకు ఇచ్చారు కదా. ఎద్దులు, బండి, వ్యవసాయము, నాగలి, పొలము, మాగాణి, మెట్ట, ఎంతో పెద్ద కుటుంబానికి ఇచ్చారని చెప్పాం కదా. అమ్మాయి అన్ని కుటుంబాలు అన్నీ ఆలోచించి, బంధువులు మిత్రులతో ఆలోచించే కదా అమ్మాయిని అక్కడ ఇచ్చారు. కానీ అబ్బాయి అక్కడ వాళ్ళకి పొలంలో బావిలు ఉంటాయి. బావిలో కరెంటు ఉంటుంది. ఆ కరెంటు మోటార్కి పెట్టి నీళ్లు పైకి పంపిస్తారనమాట. వాళ్ళు బావిల కింద తోటలు అని చెప్పి మిరప తోటలు వేస్తుంటారు. అవి నా తోటలు ఏ కాలమైనా వేస్తుంటారు. పచ్చిమిరకాయ కోయించి మార్కెట్కి వేయటం అలా చేస్తుంటారు. మంచి ఆసాములు చాలా ఉన్నాయి. అయితే ఆ అబ్బాయి ఏం చేశాడంటే, అప్పుడు ఆ జీతగాడు పెట్టాల్సింది, ఆ జీతగాడిని, నువ్వు వద్దు, నువ్వు దిగలేవు, అది నేను వైరు ఊడింది, నేను కలుపుతాను, నువ్వు దిగలేవు, నువ్వు వద్దు అని చెప్పి ఆ జీతగాడిని ఒడ్డు నుంచి ఈ అబ్బాయి బావిలోకి దిగాడు. మెట్ల బావి, అందులోంచి మోటార్ ఉంటుంది. మోటార్కి కరెంటు లైన్ కలుపుతూ ఉన్నాడు. కరెంటు లైన్ కలిపే పక్షంలో ఆ అబ్బాయికి షాక్ వచ్చింది. షాక్ తగిలింది, ఎమ్మటే పడిపోయాడు. పడిపోగానే అందరు కేకలేసా, అందరూ పొలంలో వాళ్ళందరూ వచ్చారు, తీసుకుని వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు. అప్పటికి ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ కుటుంబంలో విషాదం చాలా బాధాకరం. రేపు చెప్పుకుందాం.